హాయ్ ఫ్రెండ్స్, నేను మా అన్నయ్య ప్రజెంట్ హైదరాబాద్కి వచ్చేసాం. ఎందుకంటే బెంగళూరులో కాంపిటీషన్ ఉంది. బట్ ట్రైన్ రావడానికి ఇంకొంచెం టైం ఉంది. ఆకలి అవుతుందని వచ్చేసాం. నాకైతే బాగా ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్. నేను మా అన్నయ్య మంచిగా దోశలు తినేసాం. మేమైతే ఇప్పుడే బెంగళూరుకి అయితే చేరుకున్నాం. దాని తర్వాత మా లొకేషన్కి అయితే నేనైతే వచ్చేసాం. ఇక్కడ 7th FIFA కప్ టైక్వాండో ఛాంపియన్షిప్ అయితే జరగబోతుంది. ఇదే ఎంట్రన్స్. మేమైతే ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చాం. ప్రజెంట్ అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలే. అందరూ ప్లేయర్స్ అయితే కూర్చున్నారు. మేమైతే రిహార్సల్ అయితే స్టార్ట్ చేశాం. ప్రజెంట్ ఈ కాంపిటీషన్కి అయితే 4 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యాము. ఒక ½ an hour ప్రాక్టీస్ తర్వాత మేమందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. చూసారు కదా ఫ్రెండ్స్, మై బ్రదర్ ఈస్ సో హంగ్రీ. బ్రేక్ఫాస్ట్ తర్వాత మేమైతే ఒకసారి లోపలికి అయితే వెళ్ళాము. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఫైటింగ్ బ్యాటిల్ గ్రౌండ్. ప్రజెంట్ మేమైతే ఇక్కడనే పర్ఫార్మెన్స్ అయితే చేయబోతున్నాం. సౌత్ జోన్ దగ్గర నుంచి అన్ని స్టేట్స్ వాళ్ళు ఈ కాంపిటీషన్కి అయితే అటెండ్ అయ్యారు. మా తమ్ముడు అయితే వార్మప్స్ అయితే చేస్తుంది కదా. వెయిట్ చెక్ చేస్తూ వెయిట్ కేటగిరీ వైజ్ డివైడ్ అయితే చేశారు. లో వెయిట్ నుంచి అయితే కాంపిటీషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మా తమ్ముడు అయితే కొరిగే అయితే స్టార్ట్ అయిపోతుంది. రెడ్ కలర్ చెస్ట్ గార్డ్ మా తమ్ముడు. ఇద్దరు ఆపోనెంట్స్ అయితే హైబర్గా పర్ఫామ్ అయితే చేశారు. ఫస్ట్ రౌండ్ అయితే పోయింది, కానీ సెకండ్ రౌండ్ అయితే చాలా బాగా పర్ఫామ్ అయితే చేశాడు. పాయింట్స్ అనేది బ్లూ కలర్ చెస్ట్ బర్డ్కి ఎక్కువ వచ్చాయి. మా తమ్ముడు బౌండరీ దాటేసి తీసుకోపోవడం వల్ల పెనాల్టీ పాయింట్స్ అయితే అపోనెంట్కి అయితే పడ్డాయి. సో 4 వైజ్గా మా తమ్ముడు అయితే విన్ అయ్యాడు. యాక్చువల్గా టైక్వాండో కాంపిటీషన్లో అయితే 2 కేటగిరీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి పుంసే, సెకండ్ కేటగిరీ అయితే కొరిగి. ప్రజెంట్ మా తమ్ముడు అయితే పుంసే అయితే పర్ఫామ్ చేస్తుండు. ఇందులో తనకి గోల్డ్ అయితే వచ్చింది. ఇప్పుడు నాకు కొరిగి స్టార్ట్ అవ్వబోతుంది. ప్రజెంట్ నేనైతే బ్లూ కలర్ చెస్ట్ గార్డ్ అయితే వేసుకున్నాను. రౌండ్ 1లో అయితే నేనే విన్ అయ్యాను.
రౌండ్ 2లో అయితే నాకు టఫ్ వర్డ్ పడ్డాడు కాబట్టి టెన్షన్ ఫీల్ అయ్యాను. గేమ్ చాలా టఫ్గా అనిపించింది, అందుకే టెన్షన్ పడాను. ఆపోనెంట్ హెడ్ నాక్స్ వరుసగా వేయడం వల్ల నేనైతే అవుట్ అయ్యాను. తన స్కోరింగ్ పెరిగిపోయింది. ఫైనల్గా అయితే నాకైతే సిల్వర్ వచ్చింది. నెక్స్ట్ టైం నా పర్ఫార్మెన్స్ అయితే బెటర్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. కాంపిటీషన్ ఎండ్ అయ్యే వరకు ఈవినింగ్ 6 అయితే అయింది. ఓవరాల్గా అయితే మా డాడీ మా నవీన్ సార్ వల్ల ఈ బెంగళూరు కాంపిటీషన్కి అయితే వచ్చాం. ఫైనల్గా మా 4 మెంబర్స్ కలిపి 6 గోల్డ్ మెడల్స్ 2 సిల్వర్ మెడల్స్ అయితే తెచ్చాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.